ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి నెరవేర్చకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్ ఢిల్లీలో ఆరోపించారు. అభివృద్ధి ముసుగులో లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అవినీతిపై చంద్రబాబు ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అనే పుస్తకాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు డబ్బు ఎరచూపి తెదేపాలో చేర్చుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారిది చేస్తా ఉన్న అన్యాయాన్ని ఎండగట్టబోతా ఉన్నాం. ఇవాళ ఇది మేమొక్కలమే కాదు, ఇవాళ చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా క్వశ్చన్ చేయాలి, రైతు క్వశ్చన్ చేయాలి, ప్రతి అక్క చెల్లెమ్మ డ్వాక్రా ప్రతి అక్క చెల్లెమ్మ క్వశ్చన్ చేయాలి, ఉద్యోగం కోసం ఎతుకుతా ఉన్న ప్రతి పిల్లాడు చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు ప్రజలు పూర్తిగా మోసం చేసి ఎన్నికలకు ముందు అబద్దాలు చెప్పి ఆ తర్వాత ప్రజలను మోసం చేసిన పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడగాల్సిన పరిస్థితుల్లో ప్రజల గొంతు వినపడకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలుగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఆ గొంతు వినిపించాల్సిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తా ఉన్న ఈ పరిస్థితిని అందరం కలిసికట్టుగా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.